ఇరాన్ రష్యా యుద్ధంలో సారీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ట్రంప్ నిన్న అత్యవసరంగా అమెరికాకి వెళ్ళడం, అక్కడ జాతీయ భద్రతా మండలితో సమావేశం కావడం, కీలకమైనటువంటి అధికార యంత్రాంగంతో సమావేశమైనప్పుడు తులసి గబార్డ్ ఒక మెసేజ్ ఇచ్చిందట. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇరాన్ దగ్గర ఒక కణ్వాయుధం కూడా లేదు. ఒకప్పుడు మనం ఇరాక్ విషయంలో హైడ్రోజన్ బాంబు కంటే ప్రమాదకరమైన బాంబు ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి దాని ఆధారంగా మనం వెళ్ళి దాడి చేసాం. తీరా చూస్తే అక్కడ ఏం దొరకలేదు. ప్రపంచం ముందు మనం తప్పు చేసినట్టు అయింది. కాకపోతే మనం ఆధిపత్య దేశం కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు అట్లాగే ఇరాన్లో అణ్వాయుధాలు ఏమీ లేవు. వాళ్ళు ఇంకా యురేనియం శుద్ధిలో 7 అంచెలు 8 అంచెలకు వెళ్ళారు. అది 12 అంచెలు అయ్యాక అణుబాంబు తయారవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఇంతవరకు అణుబాంబు తయారు కాలేదు. కాబట్టి యుద్ధం అనవసరం అన్నటువంటి సందేశం ఇస్తే తులసి గబార్డ్ స్టేట్మెంట్ని తోసిపుచ్చాడు ట్రంప్. ట్రంప్ తాజాగా చేస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ సుప్రీమో ఖొమైనీ పదవి దిగిపోవాలి, ఖొమైనీ ప్లేస్లో ఇంకెవరు పాలకుడున్నా అభ్యంతరం లేదు, కానీ ఖొమైనీ ఉంటే మాత్రం అటాక్ జరుగుతుంది, ఖచ్చితంగా ఇరాన్కి సంబంధించి ఆ నిర్ణయం తీసుకోవాలి అన్నటువంటిది తాజాగా అతను ఇస్తున్నటువంటి పిలుపు. ట్రంప్ ఖొమైనీ దిగడానికి సిద్ధంగా లేడు. ఖొమైనీ ఆబ్సెంట్లో ఇంకొకళ్ళు అక్కడ పరిపాలించే సీను లేదు. కాబట్టి ఇంకా సీరియస్. ట్రంప్ ధైర్యం చేస్తాడా లేదా? ఎందుకంటే మిలిటరీ ఆపరేషన్ ఇదివరకడికి మళ్ళీ లేదు. ఇదివరకైతే కనుక అమెరికా ఏం చెప్తే అది తోక దేశాల కిందన నాటో యూరప్ దేశాలు ఉండే. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాన్స్ వచ్చేటప్పటికి అటాక్ వద్దంటోంది ఇరాన్ మీద, అమెరికాకే చెప్పేస్తోంది. అదే సందర్భంలో అమెరికాలో ఒక 7-8 మంది సెనేటర్లు కలిసి ఒక బిల్లు తీసుకొచ్చారు, యుద్ధం ఇరాన్ మీద చేయడానికి వీల్లేదని చెప్పి ట్రంప్ని నిరోధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపున ఏదైతే యూరప్ దేశాలు ఎవరు కూడా ఇదివరకు మళ్ళీ పద నీకెందుకు, నీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పేటటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? ఏదో ఇజ్రాయెల్ని ముందు పెట్టి, ఇప్పుడు ఉక్రెయిన్ ముందు పెట్టి రష్యాను ఆడుకున్నట్టు ఇజ్రాయెల్ని ముందు పెట్టి ఇరాన్తో ఆడుకుంటే ప్రాబ్లం లేదు, సమస్య వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. అలా కాకుండా అమెరికా జోక్యం చేసుకుంటే అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ బేసులు ధ్వంసం అవుతాయి, అమెరికాకి సంబంధించిన సైనికుల్ని లేపేస్తామని ఆల్రెడీ ఇరాన్ ప్రకటించింది. సరే, ఆడు ఆల్రెడీ పోగొట్టుకున్నాడు, పోగొట్టుకునే వాడికి పోయేదే ఉంది. ఆడు నాశనం అవుతా పక్కనోడికి కూడా కాస్త కొస్త నాశనం చేస్తాడు. అమెరికా కొద్దిగా నాశనం చేసినా చాలా పెద్ద పరువు పోతుంది. అది సమస్య. అట్లాగే యూరప్ దేశాలకి ఎందుకు చక్కగా కడుపులో చల్లగదలకుండా హ్యాపీగా నడుస్తుంటే ట్రంప్ కోసం అని చెప్పేసి ఇందులో దూరిపోయి వాళ్ళకి ఇరాన్తో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇరాన్ భవిష్యత్తులో అణుబాంబు తీసుకొచ్చి తమ మీద ఏదిలేనే ధైర్యం, వేసిన రోజును చూసుకుందాం అనేటటువంటి రూట్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అన్నటువంటి వాళ్ళందరి ఫీలింగ్. అందులో కాస్త కొత్త తక్కువ కాయలు ఎక్కడ దొరుకుతుంది, ఇప్పుడు మనం అనవసరంగా జడగొట్టుకోవడం. ఓవరాల్గా చూస్తే పాత రోజుల్లో అమెరికా వ్యవహార శైలి తరహాలో ఇప్పుడు కుదరట్లేదు. కాబట్టి యుద్ధం ముదురుతుందా లేదా అనేటటువంటిది ట్రంప్ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంది.